సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను అండ్ మన అన్వర్ గారు చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనస్ఫూర్తిగా ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి మేము 6 o'clock నుంచి అయితే వీడియోస్ రిలీజ్ చేయటం స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ వీడియో చూసిన తర్వాతే మేము మిగతా పనుల్లోకి వెళ్తున్నాం అని చెప్పేసి కింద ఫీడ్బ్యాక్లో పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా సబ్జెక్ట్ని పట్టుకొని ఆ సబ్జెక్ట్లోనే చాలా అచీవ్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు మనతో పాటు ఆ అచీవ్మెంట్ షేర్ చేసుకోవడానికి పద్మావతి గారు ఉన్నారు. సో అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి పద్మావతి గారు. నమస్తే నాగరాజు గారు. సార్ హలో అన్వర్ బ్రో. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. ఈరోజు అసలు ఇక్కడ రావడం నా అదృష్టం అనుకోవాలి. హ్యాపీ మనీ ఈవినింగ్. అసలు చాలా నా లైఫ్లో ఇక్కడికి వచ్చాక చాలా మిరాకిల్స్ అయ్యాయి. నేను ఇక్కడ షేర్ చేసుకోవడం కూడా నా అదృష్టం ఈరోజు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ అసలు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను సార్. ఎందుకంటే ఏదో సాధించాలని చిన్నప్పుడు మైండ్లో ఉండేది, కానీ ఎట్లా అనేది తెలిసేది కాదు. మ్యారేజ్ అయ్యాక కూడా చాలా స్ట్రగుల్స్. అంటే ఎవరిని ఇక్కడ నెగిటివ్ చేయట్లేదు, నార్మల్గా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాకపోవడమో, లేకపోతే నాకు ఆ ఏజ్లో నా మైండ్ మెచ్యూరిటీ లేకపోవడం ఏదో ఒకటి ఉండొచ్చు. అట్లా ఉన్న టైంలో ఏదో ఒకటి అసలు బ్రతకొద్దు అన్న ఒక కాన్సెప్ట్ నాకు ఉండేది. లైఫ్లో ఏదో చేయాలనుకునే టైంలో కూడా అసలు ఏం తెలియదు. అంతా ఫ్యామిలీ బాగానే ఉంది, ఇన్కమ్ బాగానే ఉంది, హస్బెండ్ మంచిగా చూసుకున్నారు, అందరు బాగానే చూసుకున్నారు. కానీ అక్కడ నేను ఎట్లా కూర్చొని తినడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి చేయాలి, నేను ఒక బయట ఫోకస్ అవ్వాలనేది నాకు చాలా ఇష్టం అనమాట. అట్లా నేను వెతుక్కునే టైంలో నాకు హెర్బల్ లైఫ్ పరిచయం అయింది సార్. హెర్బల్ లైఫ్లో ఎట్లా అంటే ఇప్పుడు మనీ అనేది ఎంత ఇంపార్టెంటో హెల్త్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ నాకు అక్కడ నేర్చుకున్నాను సార్. నేను అక్కడ మా కోచెస్ ద్వారా అసలు చెప్పాలంటే అక్కడికి వెళ్ళాక అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అని పేరు తెలియదు నాకు, కానీ ఇట్లా ఫాలో అవ్వాలని అక్కడ ట్రైనింగ్లో తెలుసుకున్నాను నేను. ఓకే. అను చెల్లె ఆర్గనైజేషన్ మాది, చాలా గ్రేట్ అనమాట. తన వల్ల చాలా నేర్చుకున్నా నాలెడ్జ్. ఇప్పుడు ఫ్యామిలీకి ఒక డాక్టర్ అవసరం లేదు, మేమే ఒక డాక్టర్ లాగా అన్నీ మేము చూసుకుంటాం, ఏ ప్రాబ్లం వస్తే ఏంటి అనేది. చాలా సూపర్. హెర్బల్ లైఫ్ అనేది నా లైఫ్లో హెల్త్కి ఒక అదృష్టం అనమాట. అలాగే అక్కడికి వచ్చాక ఏమైందంటే ఆ బిజినెస్ చేసే టైంలో ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది కాన్సెప్ట్ తెలియని టైంలో లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాము, కానీ అందులో హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చూస్తున్నాను సార్. చూసే టైంలో ఇంకా సార్ మీరు ఎవరు పరిచయం అవ్వలేదు. అప్పుడు కొంతమంది వేరే కోచెస్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసినప్పుడు రిసీవింగ్ కానీ, నాకు రిసీవింగ్ బాగుంటే నేను మూవ్ అవుతాను అనమాట. ఆ రిసీవింగ్ అనేది నాకు నచ్చలేదు. ఒక 2-3 అప్రోచ్ అయ్యాను, కానీ నచ్చలేదు. ఎట్లా అని వీడియోస్ వింటున్నా, కానీ ఇంకా సార్ దాకా రాలేదు. చేస్తున్నాను కానీ అది ఎట్లా చేయాలని కాన్సెప్ట్ తెలియదు. అప్పుడు ఆ టైంలో ఒకరోజు హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లం కొంచెం చాలా సివియర్గా ఉంది. ఆ టైంలో ఎట్లా అనేది నాకు చాలా పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే నాకు నేనే మోటివేషన్ చేసుకుంటా. నెగిటివ్ అయిపోయే టైంలో వేరే వాళ్ళు నెగిటివ్ చేసినా నాకు నేనే మోటివేషన్ చేసుకొని యూట్యూబ్లో మంచి దేవుడి వీడియోలు ఇవన్నీ చూసినప్పుడు సార్ వీడియో విన్నప్పుడు ఇంతకు ముందు ఉండేది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని చెప్పారు. ఆ టైంలో నాకు అటెండ్ అయిదామన్నా మనీ లేదు, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని నేను మెసేజ్ కూడా చేశాను. ఒక 1 day టైం ఇచ్చారు, నేను పే చేసుకున్నా. అటెండ్ అయ్యాక ఒక్కొక్కటి అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంత ఉందా అనిపించింది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంత ఏంటి కాన్సెప్ట్, మామూలుగా అన్నారు కదా విజువలైజేషన్, ఒక్కొక్కటి వింటుంటే అసలు ఆ ఫస్ట్ బేసిక్లో ఒక బుక్ మొత్తం నిండిపోయింది సార్. అప్పుడు ఇంకా చాలా ఉంది టాపిక్, ఇంకా చాలా ఉంది, బుక్ మొత్తం నిండిపోయింది. అసలు ఈ నాలెడ్జ్ ఎట్లా, అసలు ఈ సార్కి ఎట్లా వచ్చింది ఇంత నాలెడ్జ్ అనుకున్నా. ఫాలో అయినా అప్పుడు ఒక మిరాకిల్ అయింది నాకు మనీ పరంగా. అదైతే కూడా చెప్పండి, ఏం జరిగిందన్న చెప్తాను సార్. ఒక 5 lakhs మాకు బయట వచ్చేది ఉండే సార్, వేరే వాళ్ళకి ఇచ్చేది. అది మనం చేసినాం అనమాట. అఫర్మేషన్ అవన్నీ చేసినప్పుడు ఫస్ట్ 1 weekలోనే కంప్లీట్ అయిపోయి వచ్చేసింది. నేను మెసేజ్ చేశాను సార్ అప్పుడు. తర్వాత అడ్వాన్స్ ఎప్పుడు అంటే March 13 అడ్వాన్స్లో ఈ కారు మేనిఫెస్టేషన్ అనమాట. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నేను హెర్బల్ లైఫ్లో వెళ్ళినప్పుడు ర్యాపిడోలో ఇవన్నీ బుక్ చేసుకున్నప్పుడు ఇంటికి పోయే దారిలో అందరు చూసేది ర్యాపిడోలో ఇంత నైట్ రావడము పోవడం అని కొంచెం బాగుంటుంది కదా సార్ ఏ బిజినెస్కైనా. సారే చెప్పారు ఫిజియాలజీ ఎట్లుండాలి, డ్రెస్సింగ్ ఎట్లుండాలి, మనం మాట్లాడే నాకు ఇందు తెలుసు, కానీ వాటి పేర్లు తెలియదు. నేను చదువుకుంది 10th class తెలుగు మీడియమే కాబట్టి ఇవన్నీ నాకు పేర్లు తెలియదు, కానీ ఎట్లా రెడీ అవ్వాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మాట్లాడి ఇవన్నీ తెలుసు అనమాట.
కానీ దాన్ని ఇంకెట్లా దాన్ని ఏమంటారు రూపాంతరం అంటారు కదా సార్, ఇంకా దాన్ని ఎట్లా పెంపొందించాలని నాకు తెలియదు. ఆ టైంలో ఇది విన్నాక దాన్ని ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకున్నా. ఆహా, నేను చేసే బిజినెస్లో నాకు కార్ ఉండాలి, కార్ ఉండాలి. మానిఫెస్ట్ కార్లో దిగినప్పుడు, నేను మా ఇంటి దగ్గర కార్లో దిగినప్పుడు వాళ్ళది చూసే చూపు ఎట్లా ఉండాలి, అంత విజువలైజేషన్, మనం డ్రైవింగ్ చేసినట్టు, కార్ కొన్నట్టు, అదేంటి షోరూమ్కి వెళ్ళి కార్ చూసినట్టు, ఇదంతా నేను విజువలైజేషన్ చేసుకున్నాక సార్ ఏమన్నారంటే డేట్ రాసి పెట్టుకోండి అన్నారు. డేట్ మార్చ్ 13కి రాసి పెట్టుకున్నా సార్. ఆగస్టు 26 నా బర్త్డే. ఆ రోజు డేట్ వేసి పెట్టేసుకున్నా. కరెక్ట్ అఫర్మేషన్స్ డైలీ చేయడము కంటిన్యూగా చేశాను సార్. సార్ ఏమన్నారంటే ఏదైనా అంటే అప్పుడు నాకు మనీ చాలా టైట్ ఉంది, 6 months ఆగాలి అన్నారు. ఏదైనా మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే 6 months అన్న, 6 months ఆగాల అనుకున్నా. కానీ కరెక్ట్ 5 monthsలోనే కార్ అచీవ్ అయిపోయినా సార్. అంటే ఆ రోజు వరకు కార్ వస్తుంది అని హోప్ లేదు, కానీ అసలు దైవ సంకల్పం, అన్వర్ సార్ సంకల్పం, మీరు అసలు నిజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రావడం మీ వల్లే. అంటే ఎవరెవరు ఎట్లా అనేది మాట్లాడే విధానం కానీ అట్రాక్ట్ కావాలి అంటే అసలు నిజంగా సార్ చాలా 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 డబల్ హ్యాపీనెస్ సార్. అంటే ఇట్లా అంటారు కదా, అద్భుతం అద్భుతం మహా అద్భుతం. అసలు రియల్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. అసలు చాలా గ్రేట్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ పెట్టారు కదా, నేను అందరు చెప్తున్నాను సార్, మీరు 10 videos అటెండ్ అవ్వండి. ఇప్పుడు వాళ్ళు అంటారు కదా సార్, కొంచెం నెగిటివ్ మాట్లాడతారు. ఎట్లా అంటే అమ్మో డబ్బులు పే చేయాలా, నీకేమన్నా వస్తుందా అని అడిగిరు వాళ్ళు. జస్ట్ మొన్ననే రీసెంట్గా నీకేమన్నా వస్తుందా అంటే నాకు ఏం రాదే, నీకు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నావు కదా, ఆ బిజినెస్లో నువ్వు ఏ బిజినెస్లో నువ్వు సక్సెస్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్, లేదా 10 videos 10 videos వరల్డ్ నంబర్ 1 కోచ్ అంటే సార్దే వస్తుంది అని చెప్పాను. తను విని నిన్ననే పే చేసింది. తను నెక్స్ట్ బ్యాచ్కి 30కి ఇప్పుడు సెప్టెంబర్ 30కి నేను నాకు అది ఓకే అని నాకు కన్ఫర్మ్ అయింది అనుకో, నా మైండ్ సెట్ మార్చుకున్నా ఫస్ట్. అరే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నిజమే, ఇది కరెక్టే అన్నట్టు నేను మార్చుకున్నాను అనుకో, నాకు వర్క్ అయిందంటే కంపల్సరీ ఇంకా చెప్పడం నాకు తెలియకుండానే చెప్పేస్తుంటా నేను. అసలు ఇంట్లో కూడా ఏది చేసుకున్నా తిరగడము చేసుకుంటూ అనుకోవడము అసలు నిజంగా మిరాకిల్ సార్. చాలా చాలా సూపర్. నాకు తెలిసిన ఫ్యామిలీస్ కూడా నేను చెప్తూనే ఉంటా లా ఆఫ్ అట్రాక్షన్ అన్వర్ సార్ అని. అసలు నిజంగా అన్వర్ సార్ పరిచయం అవ్వడం, అదృష్టం ఉన్న వాళ్ళకే పరిచయం అవుతాడు. అదృష్టం సార్ అన్నారు కదా, అదృష్టం ఉన్న వాళ్ళు వీడియో చూస్తారు, అదృష్టం లేని వాళ్ళు వీడియో చూడరు, ఫాలో అవ్వరు, అక్కడి నుంచి అక్కడనే బ్యాక్ వెళ్ళిపోతారు, డబ్బులు ఎక్కువ అది ఇది. రేపు కొత్త బ్యాచ్కి స్టూడెంట్స్ జాయిన్ అవ్వమని చెప్తారా? ఆల్రెడీ నేను స్టేటస్ అదే పెట్టాను సార్. 300 మెంబర్ వరకు రీచ్ చూసా. అంటే నిన్ననే ఫస్ట్ పెట్టాను అనమాట. అంటే నేను హర్బల్ లైఫ్ చేస్తున్నాను కదా, ఎందుకంటే అందరికి ఇంపార్టెంట్ ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని, అన్ని బిజినెస్ వాళ్ళకి కాన్సెప్ట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్కి నిలువెత్తి నిదర్శనం పద్మ గారు. ఒక మాట అయితే చెప్తాను, అన్వర్ గారి గురించి చెప్పారు కదా, అద్భుతం మహా అద్భుతం అని చెప్పేసి. నిజంగానే అద్భుతం. మనకు చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది, జండు బామ్ యాడ్ ఒకటి వచ్చేది, ఏదైనా అలా చిటికలో మట్టుమాయం అని చెప్పేసి. అలాంటి పర్సన్ మనకి ఒక మెడిసిన్ లాంటి పర్సన్. ఒక్కొక్క వీడియోలో కొన్నిసార్లు నాకే అనిపించేస్తూ ఉంటుంది. వీడియోలో చూసేటప్పుడు మీకు అలా అనిపిస్తుంది, నేను లైవ్లో చూస్తూ ఉంటాను కదా, నాకు కొన్నిసార్లు పిచ్చిక్కిపోతూ ఉంటుంది. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ మీలాంటి వాళ్ళు అలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీకు, మీ ఇంటికి అండ్ మీ ఇంటిల్లిపాది కుటుంబానికి లా ఆఫ్ అట్రాక్షన్ కుటుంబ సభ్యులదే ఎప్పుడు కూడా బెస్ట్ విషెస్ ఉంటాయి, బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మా పిల్లలు చిన్న పాప 5 years ఉంది. ఇంట్లో చిన్న గొడవ అయింది. అంటే ఇది యూట్యూబ్లో కానీ ఇది అందరికీ యూజ్ అయ్యేది. ఎట్లా అంటే చిన్న గొడవ అయింది సార్. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. మా పాప 5 years ఉంది. 3 days హాస్పిటల్లో ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు బయట ఏడుస్తున్నారు, అత్తయ్య వాళ్ళు కూడా బయట ఏడుస్తున్నారు, అందరూ చిన్న పాప ఉంది. కానీ నాకు అప్పుడు మైండ్ సెట్ ఎట్లా అంటే ఏమన్నా కానీ ఏదైనా పెయిన్ అయిందంటే ఇంకా నేను బ్రతకొద్దు అని అన్నట్టు ఉండేది మైండ్ సెట్, అట్లా ఉండేది. మా చిన్న పాప వచ్చి అమ్మ మాకు అన్నం ఎవరు పెడతారు అన్నది, బట్టలు ఎవరు వేస్తారు అన్నది. అన్నప్పుడు చిన్న పాపకి అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. ఆ టైంలో పాప ఏడుస్తుంటే అసలు ఎంత పెయిన్ అనిపించిందంటే, అంటే అప్పుడు ఆ మైండ్ సెట్ ఇప్పుడు లేదు. ఏది వచ్చినా ఎంత ఇన్కమ్ వచ్చినా బాధలు ఉండే టైంలో ఉంటాయి, కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎనీ టైం హ్యాపీనెస్. మైండ్ సెట్ని మార్చేసుకున్నా ఫస్ట్. ఎట్లా అంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు. పిల్లలకు కూడా అదే చెప్తుంటా, మమ్మీ నాకు ల్యాప్టాప్ కావాలంటే నువ్వు అఫర్మేషన్ చేయనా, ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ అటెండ్ చేయనా, నన్ను అడగడం కాదు యూనివర్స్ని అడుగు అని చెప్తున్నా. మా పాప అడుగుతున్నాడు అనమాట. అయితే నేను లాస్ట్ 3 months నుంచి
మంత్లీ ఒక అందరికి, ఇది నాది కొత్త ఫోనే, మా హస్బెండ్ది కొత్త ఫోనే, మా పిల్లల మంత్లీ 4 months నుండి 4 phones కొన్నాను అనమాట. బా ఈ మంత్ కారు. అలాగే మిరాకిల్ ఏంటంటే వినాయకుని లడ్డు లడ్డు పాట మీరే పాడారా? మాకే వచ్చింది సార్ అది గెలుచుకున్నారు. కూడా. కంగ్రాచులేషన్స్ అఫర్మేషన్ అది కూడా అసలు మొత్తము అడగగానే యూనివర్సిటీ ఇచ్చేయడం అసలు సూపర్ అనిపించింది. మా బాబు నిన్ను అడిగాడు అనమాట, మమ్మీ నువ్వు అన్ని లడ్డు కొంటే ఏమంటే అనవసరంగా దానికి 50,000 పెట్టినావు, నాకు ల్యాప్టాప్ ఇప్పియొచ్చు అంటే, నేను అఫర్మేషన్ చేశాను, నువ్వు యూనివర్స్ని అడుగు, యూనివర్స్ ఏదో ఒక రూపంలో నీకు ఇస్తుంది అని చెప్పిన. నిజంగా సార్ చాలా అదృష్టం ఉంటేనే పరిచయం అవుతుంది సార్. నేను చాలా హ్యాపీ. చాలా మీ హస్బెండ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొదట్లో నమ్మేవాళ్ళ? అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ అటెండ్ అయినప్పుడు మార్నింగ్ తను లేచే వరకు వీడియో సౌండ్ చిన్నగట్టు అని అంటుండే, సౌండ్ చిన్నగట్టు అనేవాళ్ళు. అన్నప్పుడు సౌండ్ చిన్న పెట్టుకునేదాన్ని. అయితే టీవీ కనెక్ట్ చేసి అందరు వింటారు కదా, మెల్లగా వాళ్ళ చెవులలో పడుతుంది కదా అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు తను ఏమని వాళ్ళంటే, ఇక మంచిగా చేస్తున్నావు నువ్వు, ఇక వాళ్ళ చదువులు వద్దు, డుమ్మాలు కొట్టేసి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే డబ్బులు వచ్చేసి మొద్దులు అయిపోతారు అన్నాడు. అనే తను ఇప్పుడు మన కార్ వచ్చాక అసలు నేనే కార్ ఇప్పియడం అసలు గ్రేట్ మిరాకిల్, నీ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా గ్రేట్ ఇది అని తను కూడా ఇక్కడికి రావడం జరిగింది. తనే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, తనే నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు సార్. తను హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి మీ హస్బెండ్ కి మాత్రం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ నేమ్ సార్? నరసింగరావు గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఇక్కడికే తీసుకొని వచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ చూడండి, లైవ్ లో కూడా మేడం ఎంత ఇదిగా చెప్తూ ఉన్నారు. మా బ్రదర్ ఆ రోజు ఇతను నరేష్, మా బ్రదర్ నరేష్, మా బ్రదర్ కిరణ్, ఇంకొక మా ఓన్ బ్రదర్ అనమాట. తను వీళ్ళందరు కలిసి నాకు ఆ రోజు గిఫ్ట్ ఇచ్చారు. ఎట్లకన్నా నాకు ఇవ్వాలి ఆ రోజు. నేను అదే అన్నా, నాకు ఇస్తే ఈ రోజు ఇవ్వండి, లేకపోతే నాకు వద్దు, అంతే, నాకు ఇచ్చేసిరు. ఇంకా అసలు ఆ రోజు మొత్తం ఫొటోస్ తీసుకోవడం పెట్టడం ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మందికి అనిపిస్తుంది కారు కొనడము అది గొప్పన, నెట్టి పెట్టి తెచ్చుకోవచ్చు, కానీ అది ఇట్లా రావడము చాలా గ్రేట్. చాలా గ్రేట్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఆ రోజు 888 పోర్టల్ సార్, కృష్ణాష్టమి, ఇప్పుడు దాని పేరు కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. రియలీ గ్రేట్ సార్ నిజంగా నేను హ్యాపీనెస్ ఎంత హ్యాపీగా చెప్తున్నా అంటే చాలా హార్ట్ఫుల్ గా. మీకైతే చాలా చాలా థ్యాంక్స్. మేము కూడా అండి స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ ఎంటైర్ మీ ఫ్యామిలీకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు. కంగ్రాచులేషన్స్. సబ్జెక్ట్ మొత్తాన్ని ఇంత బాగా బలంగా అంటే మా ఆలోచనలు ఇలా మారిపోయాయని చెప్పేసి ఒక హ్యాపీనెస్ తోటి షేర్ చేయడానికి వచ్చారు. అంత బాగా పట్టుకున్నారు. నెక్స్ట్ మంత్ ఇంకో సక్సెస్ తో వస్తాం సార్. 100%. చాలా పెద్ద సక్సెస్, కోట్లలో ఉంటుంది, కోట్లలో. సో నేను మళ్ళీ చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఫస్ట్ పీపుల్ నవ్వుతారు, తర్వాత నమ్ముతారు. సార్ మేడం వాళ్ళ హస్బెండ్ కూడా ఫస్ట్ నవ్వారు, తర్వాత నమ్మారు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో మేడం ఈరోజు మామూలు కాదు, 15 లక్షలు ఎట్టిగా కారు. సో మీరేనా అనేలాగా ఈరోజు బిఫోర్ లా ఆఫ్ అట్రాక్షన్ పద్మావతి గారు వేరు, ఇప్పుడు పద్మావతి గారు వేరు. సో ముందున్న రాబోయే పద్మావతి గారు కోట్ల మేనిఫెస్టేషన్. సో త్వరలో ఇంకొక మిరాకిల్ చూస్తారు. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. మీరు కూడా మీ డ్రీమ్ కార్ని మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటారా? నేను చెప్పిన విధంగానే డ్రీమ్ కార్ని ఎగ్జాక్ట్గా మేడం విజువలేషన్లో చేశారు. అదే రోజు అదే డేటు మేనిఫెస్టేషన్ జరిగింది. అది కూడా మిరాకిల్, మామూలుగా కాదు. సో ఆవిడ మాటలను మీరు విన్నారు కదా, మీరు కూడా మీరు డ్రీమ్ కార్, ఎందుకంటే ఒకప్పుడు కార్ అనేది లగ్జరీ, ఇప్పుడు నీడ్ అండి. సో ఎందుకంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని ఇంతకుముందు కార్ల్ మార్క్స్ కూడా చెప్పారు. సో ఎందుకంటే ఎంత మనీ ఉంటే అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే నిన్న కూడా చెప్పాను, ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలని శాసిస్తుంది 6వ భూతం ఏదంటే డబ్బు. ఆ డబ్బుని మీ దగ్గరికి వస్తే పంచభూతాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. సార్ మా కోచ్ అను చెల్లయ్య సార్, తను ట్రైనింగ్లలో చెప్పినప్పుడు తను ఏమనేవారంటే, అంటే మాకు మోటివేషన్ చేసేవాళ్ళు, ఈ టైంకి నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు నేను 15K ప్రెసిడెంట్ టీమ్, నెక్స్ట్ ఇయర్ వరకు 20K ప్రెసిడెంట్ టీమ్ అనేవాళ్ళు. అసలు ఎట్లా చేస్తారు అనుకునేదాన్ని. అసలు ఇప్పుడు నేను అచీవ్ అవ్వడము అసలు ఎంత హ్యాపీ అంటే, ఆ చెప్పిన డేట్కి అవ్వడం అసలు ఎంత మిరాకిల్ అంటే, అసలు దానికి ఇంకా వేరే పేరు లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ అంతే. గ్రేట్ అండి, గ్రేట్. కంగ్రాచులేషన్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఎంటైర్ ఫ్యామిలీకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం
సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే, ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే, సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని, ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు September 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో September 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.